సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. యేసు పడిన సిలువ శ్రమలు మనం ధ్యానిస్తున్నాం. హెబ్రూస్ 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అంటే మన ప్రాణాలు విసిగిపోతాయి, అలసిపోతాం ఈ యొక్క జీవిత పోరాటంలో. అలాగూ అలసిపోకుండా, విసుకకుండా ప్రభువును మనం ధ్యానించుకోవాలి. ఆయన పడిన శ్రమలను ధ్యానించుకోవాలి. మనం అలసట పడకుండా, విసుకకుండానట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ప్రభువును మనం ఏం చేయాలి? తలంచుకోవాలని వాక్యం. అప్పుడే మనకు శక్తి. అదే సిలువ శక్తి. అంటే శ్రమలు పడడానికి, నిందలు, అవమానాలు, దూషణలు ఈ లోకంలో మనకు తప్పకుండా కలుగుతుంది. అందరూ ఎప్పుడు ఏం మెచ్చుకోరు. మెచ్చుకున్న వారే కొన్నిసార్లు కృంగదీస్తూ ఉంటారు. అవమానాలు, అపార్థాలు, ఇవన్నీ కూడా అంటే హింసలు కూడా పొందుతారు ప్రభు నామం నిమిత్తం. క్రీస్తు చేసినంత సద్భక్తితో ఉండగోరు వారు ఈ లోకంలో తప్పకుండా హింస పొందుతారని వాక్యంలో. ఈ హింసలు కానీ, శ్రమలు కానీ ఇవన్నీ ఓర్చుకోవడానికి, మనం అలసిపోకుండా, మనం విసుకకుండా మన జీవిత పయనంలో ముందుకు సాగడానికి విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూడాలి. హల్లెలూయా. మరి ఈరోజు మత్తయి సువార్త 27 నుండి 44 వచనాలు మనం ధ్యానిద్దాం. మాథ్యూ 27:27-44. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోని తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. అంతకుముందే పిలాతు యేసును కొరడాలతో కొట్టించడానికి సిలువ వేయ అప్పగించను, వారికి ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పగించనని మనం లూకాసు వార్తలో చూస్తున్నాం. పిలాతు అప్పగించేసినాడు జనాలకు ప్రభువును. ఎందుకంటే జనములు కోరుతున్నారు బరబ్బకు విడుదల, యేసు ప్రభువును సిలువ వేయమని. గొప్ప కేకలు, వారి కేకలే గెలిచానని వాక్యంలో ఉంది. కాబట్టి పిలాతు ప్రజలను ప్రీతిపరచడానికి, నీతి న్యాయం జరిగించడానికి ఆయన పిరికితనంతో ప్రభువును అప్పగించేస్తున్నాడు. చేతులు కడుక్కుంటున్నాడు, కానీ ఆయన హృదయం మనస్సాక్షిలో మరి గుచ్చుకుంటుందన్నమాట. ఎందుకంటే ఈయనలో ఏ పాపం కూడా నేను చూడలేదు, ఏ దోషము లేదు కదా అని 3 సార్లు నిన్న మనం రెఫరెన్స్లు కూడా చూసినాం. పిలాతు ప్రభువునందు ఏ దోషం కూడా ఆయన కనుగోలేదు. 27వ వచనం చూసినప్పుడు అప్పుడు అధిపతి యొక్క సైనికులు దాదాపు 200 మంది అని నిన్న నేను వాక్యంలో చూసినాను. రెజిమెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. రెజిమెంట్ కంటైన్స్ మోర్ దెన్ 200 సోల్జర్స్. ఇంతమంది అనమాట యేసు ప్రభు మీద పడడం. పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అన్నా కయప ఉన్నారు, అలాగే యూదులు, విరోధులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, రోమా ప్రభుత్వపు అధికారులు, వీరందరూ కూడా ఉన్నారనమాట. యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఏదైనా ఒక న్యాయం జరగాలంటే మరి యేసు ప్రభు కొరకు కూడా వాదించేవారు ఉండాలి, కానీ యేసు ప్రభు కొరకు వాదించడానికి ఒక్క నరుడు లేడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. అన్యాయపు తీర్పుకు ఆయన గురి అవుతున్నాడు. ఇక్కడ సైనికులు మందిరం తీసుకుపోయి ఆయన వద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి.
ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయారు. అంటే ఇక్కడ పట్టు బాధలు పడుతున్నాడు ప్రభు, గేలి చేస్తున్నారన్నమాట. యూదులకు రాజు అని అన్నాడు కదా, దేవుని కుమారుడు అని అన్నాడు కదా, అందుకే ప్రభువును ఈ విధంగా వారు గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయనకు తలకు పెట్టి, రాజు అంటే ఒక కిరీటం ఉండాలి కదా, కిరీటం, క్రౌన్. ఎ కింగ్ ఆల్వేస్ వేర్స్ ఎ క్రౌన్. మరి ఈయన యూదులకు రాజు అంటున్నాడు కదా, కాబట్టి ఈయనకు ఒక కిరీటం పెట్టాలి. కానీ ఆ కిరీటం ఏ కిరీటం పెట్టాలి? ముళ్ళ కిరీటం పెట్టాలి. ముళ్ళతో కిరీటం అల్లి మరి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతికి ఇచ్చినారు. రాజు చేతిలో దండం ఉంటుంది, అది బంగారు దండం. దానికి ప్రతిగా యేసు ప్రభు చేతిలో వారు ఒక రెల్లుని ఇస్తున్నారు. మరి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఇవన్నీ ఉట్టి నాటకాలు అనమాట. అంటే ఆయనను గేలి చేస్తున్నారు. రాజు దగ్గర ఎలా మోకాళ్ళు ఉంటారు అలా మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసిస్తున్నారు అన్నమాట. ఇది కాకుండా ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి, బాధిస్తూనే ఉన్నారన్నమాట. కొరడతో కొడుతున్నారు. ఆ విధంగా మరి ఇలా అపహాస్యం చేస్తున్నారు, ముఖం మీద ఉమ్ముతున్నారు. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయి మరి శిఖరం మీదకి వెళ్ళాలి. ఎందుకు అంత ఉన్నతమైన స్థానంలో, అంటే గొల్గోతా అంటే పుర్రె ఆకారంలో ఉంటుందంట. ఇట్ విల్ బి ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్కల్. మరి దాని మీద ఎందుకు వారు సిలువలో వేలాడదీస్తారంటే జనాలందరూ చూడాలన్నమాట. మరి అక్రమం చేసే వారికి ఈ విధంగా శిక్ష లభిస్తుందని బహాటముగా వారిని సిలువ వేస్తారు. ఆ సిలువ వారే మోసుకుంటూ వెళ్ళాలి. ఎంత బాధ! మరి ప్రభు ఏ నేరము చేయకుండా పరిశుద్ధుడైన ప్రభు ఇవన్నీ అనుభవిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. 32వ వచనం చూసినప్పుడు, వారు వెళ్ళిచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసి యేసు ప్రభు తడబడుతున్నాడు అనమాట. ఎందుకంటే అంత బలహీనుడైపోయినాడు. ఆయన ముందే గెత్సెమనే తోటలో ఎంత భారంగా ప్రార్థన చేసినాడు, తొట్టిల్లుతున్నాడు, పడుతున్నాడు. అప్పుడు అది పండుగ సమయం, పస్కా పండుగ సమయం. చెదిరిన ఇశ్రాయేలు అందరూ యెరూషలేములో పండుగ ఆచరించడానికి వస్తారు. ఈ వ్యక్తి కురేనుడైన సీమోను, అతనికి ఏమీ తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. అక్కడ ఆ స్థలంలో నిలబడి ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఆ సిలువ మోసుకుంటూ యేసుప్రభు వెళ్తున్నాడు. మరి లూకా సువార్తలో ఒక మాట ఉంది, స్త్రీలందరూ రొమ్ము కొట్టుకొని ఏం చేస్తున్నారట, ఏడుస్తున్నారట. ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. హీస్ ఎ పాసర్ బై, అంటే హీ కేమ్ టు సెలబ్రేట్ ఫెస్టివల్ ఇన్ జెరూసలేం. దూరం నుండి వచ్చినాడు, పండుగ ఆచరించుకోవడానికి వచ్చినాడు, ఆయనకి ఏమీ తెలియదు అనమాట. కానీ ఇవన్నీ చూస్తున్నాడు. ఎందుకు ఇలాగూ మరి ఈ వ్యక్తిని బాధిస్తున్నారో అని ఆలోచిస్తూ ఆయన నిలబడుతున్నాడు. అంతే. అంతలోగా కురేనుడైన సీమోను సిలువ మోయడానికి బలవంతం చేసినారని లూకా సువార్త 23:26 చూడండి. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరు, బలవంతంగా పెట్టిండ్రు అనమాట సిలువ. అతడు కొద్దిసేపు కొన్ని అడుగులు దూరం తీసుకొని వెళ్ళినాడు. కొద్ది దూరం మోసినందుకన్నా అతని కుటుంబము ఆశీర్వదింపబడింది, పరిచర్యలో వాడబడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ప్రభు కొరకు నువ్వు చేసిన ఏ త్యాగమైనా, ఏ కష్టమైనా ఏనాడు వ్యర్థము కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఫర్ గాడ్స్ కింగ్డమ్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద రివార్డ్. ఇప్పుడు ఈరోజు ఉదయం ప్రతిరోజు ఇలాగ వస్తే తరతరములు ఉంటుందన్నమాట దాని దీవెన. యువర్ చిల్డ్రన్ అంటే ఎన్నో తరాలకు ఉంటుంది. మనం అనుకుంటే ఏమవుతుందిలే ఉదయం పోయి వస్తే, కానీ దేవుడు ప్రతివానికి మరి వాని బహుమానము ఇస్తానన్నాడు కదా. ఈ కురేనుడైన సీమోను అలాగ దీవింపబడినాడు. 27వ వచనం చూడండి, లూకా 23:27. గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి. నాకు ఒక్కటి చాలా సంతోషం ఏంటంటే, ఇంతమంది యేసుప్రభును బాధించినారు కదా, కొరడాలతో కొట్టినారంట, ముఖం మీద ఉమ్మినారంట, ఆయన అపహాస్యం చేసినారు, మానసికంగా శారీరకంగా ఎన్ని గాయాలు చేసినారు. కానీ ఒక్క స్త్రీ కూడా యేసుప్రభును గాయం చేయలేదండి. నాకు చాలా సంతోషమైంది. దేవుని స్తోత్రం. ఒక స్త్రీ ఆయన మీద ఉమ్మినట్టు కానీ కొట్టినట్టు కానీ ఆయనను బాధించినట్టు నేనైతే చూడలేదు. అందుకొరకన్నా మరి
ధన్యులు అనిపిస్తుంది స్త్రీలు. పైగా వారు స్త్రీలు రొమ్ము కొట్టుకొని ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారు. ఎందుకంటే చాలామంది స్త్రీలు యేసుప్రభు యొక్క ప్రేమను అనుభవించినారు. నాకు అనిపిస్తుంది దాంట్లో రక్తస్రావం గల స్త్రీ ఉందేమో. ఆమె 12 సంవత్సరాల నుండి బాధపడి రోగ నివారణ పొందింది. మగ్దలేని మరియ 7 దయ్యముల చేత బాధపడి ఆమె రోగ నివారణ పొంది స్వస్థత పొందింది. అలాగూ పాపాత్మురాలైన స్త్రీ పాదాల మీద పడి ప్రభు యొక్క ప్రేమను మరి రక్షణను చవిచూచింది. అలాగే ఎంతమంది స్త్రీలు, విధవరాలు తన ఏకైక కుమారుని పోగొట్టుకుంటే ప్రభు కుమారుని మరి బ్రతికించి ఆమెకు అప్పగించినాడు. ఇలాగూ ఎంతోమంది స్త్రీలు పరిచర్యలో కూడా యేసు ప్రభువును వెంబడించినారు. వారు మేలు అనుభవించినారు. ఆ మేలు మర్చిపోకుండా ప్రభువుని ఇలాగూ బాధిస్తుంటే వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. మరి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఇన్ని బాధలు పడుతూ ఉన్న ప్రభు స్త్రీలను అలక్ష్యం చేయకుండా ఈ మాట చూడండి, 28వ వచనం, లూకా 23:28, యేసు వారి వైపు తిరిగి. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, ఈయన బాధపడుతున్నాడు, ఏమైనా చేసుకొని అన్నట్టు కాదు కదా. అంత పటు బాధల్లో కూడా స్త్రీల వైపు ఆయన ఒకసారి చూసినాడు. యేసు వారి వైపు చూచి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఇది చాలా గొప్ప మాటగా ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ప్రసంగికులు ప్రసంగిస్తారు. మరి ఈ స్త్రీలను ఉద్దేశించి ఈ సందేశాలు మనం వింటూనే ఉంటాం. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తం ఏడవండి, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి. ఎందుకన్నాడు ఈ మాట అంటే, చూడండి, స్త్రీలు ఉదయం లేచి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో కూడా ఉంది. స్త్రీలారా, మీరు యెహోవా మాట వినుడి, మీరు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టండి, మీ పసిబిడ్డల ప్రాణం కొరకు ఆయన తట్టు మీ చేతులు ఎత్తండి. అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ పవర్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ఎ ఉమన్. అంటే ఆమెలో సృజనాత్మకమైన శక్తి ఉంది కదా. అంటే షీ హ్యాస్ ద క్రియేటివ్ పవర్. ఆమె దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పకుండా దేవుడు తన కుటుంబాన్ని కనికరిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందంటే ఆ కుటుంబంలో కీడు రాకుండా దేవుడు చేస్తాడు కదా, పతనం కాదు కదా. ఎక్కడ కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే స్త్రీలు ఉదయం లేచి వారి కుటుంబాల కొరకు, భర్త పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడొస్తుంది నాశనం? రానే రాదు, దేవుడు కాపాడుతాడు. అంటే ఆనాడు ప్రభువు సిలువ మోస్తూ ఈ పెద్ద మాట పలికినాడు. రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న స్త్రీలు, అయ్యో ప్రభు నీకు ఇన్ని బాధలా అని వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి. మీ నిమిత్తం ఏడ్చుకోండి, మీ పిల్లల నిమిత్తం ఏడ్చుకోమని చాలా గొప్ప మాట ప్రభు పలికినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరొక మాట 29వ వచనంలో, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చున్నాయి. గొడ్రాలే నయం, పిల్లలు లేనిదే నయం, పాలియని తల్లే నయం అని దినాలు వస్తాయి. ఇప్పుడు మనం అదే వింటున్నాం కదా. ఇంత భయంకరమైన రోజులండి. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన మాకు అవసరం లేదు అని వారు ఎక్కడ కనబడ్డం లేదు. ఇప్పుడు ఎవరినన్నా అడగండి, మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, మాకు ప్రార్థన చేయండి అని అంటారు. కానీ మాకేం అవసరం లేదండి మీ ప్రార్థన అని ఎవరంటారు? ఎందుకంటే ప్రమాదకరమైన దినాలు, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామన్నమాట. మనం ఏడవాలి, మన పిల్లల కొరకు ఏడవాలి. ఎప్పుడు మన పిల్లల గురించి ఉన్న ధ్యాస మనకు ఉండాలి. ఆ యొక్క బాధ్యత, ఆ ప్రార్థన ఎప్పుడు ఆ కుంపటిలాగా ఉండాలి. నీ గుండె ఇట్లా పోతూనే ఉండాలి ప్రార్థన దేవుని సన్నిధి. చట్టాలు ఏమి కాపాడుతున్నాయి అంటే ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రభువు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములని చెప్పే దినములు వచ్చుచున్నాయి. మరి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మ కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతారు. అంటే ఈ శ్రమలు తట్టుకోలేకుండా ఒకేసారి చనిపోతే బాగుండని అలాంటి మనసు వచ్చేస్తుందంట మనుషులకు. we do not want to continue with this problem, let us die ఇన్స్టంటేనియస్లీ. అందుకే పర్వతములతో మా మీద పడుమని, ఆ కొండలతో మరి మా మీద పడుమని, మమ్మల్ని కప్పుమని అనే రోజులు వస్తాయి. వారు పశ్చిమరానుకే ఇలాగ చేసినట్లా ఎండిన దానికి ఏమి చేయదురో అని చెప్పాను. పశ్చిమరాను అంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా, ఎండినమ్మరాను అంటే యూదులు, అక్రమస్తులు, దుర్మార్గులైన యూదులు, కఠినాత్మలు. వాళ్ళకేం జరుగుతుంది?
పరిశుద్ధుడైన ప్రభుకే ఇలాగ చేస్తే వారి సంగతి ఏమి అని ప్రభు అంటున్నాడు. తర్వాత తిరిగి మత్తయి సువార్తకు రండి. మత్తయి 27:32 వచనం. మాథ్యూ 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కపాలమను స్థలము అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చేది. కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనుల్లకపోయాను. సిలువ మరణం పొందే వారికి అంటే అలాంటి పటు బాధలు కదా, కొరడాలతో కొట్టడం, బల్లెంతో పొడవడం, మేకులతో దిగ కొట్టడం, ముళ్ళ కిరీటం తల మీద అమర్చడం, ఇలాంటి బాధలు శరీరంలో కొద్దిగా మైమరిచిపోవడానికి చేదు కలిపి వారు ఇస్తారని, చేదు కలిపిన ద్రాక్షారసం ఇస్తారంటే కొద్దిగా వారికి ఆ నొప్పిను తట్టుకోవడానికి ఉన్న ఆ ఉపశమనం కలగడానికి వాళ్ళు అలాగిస్తారు. కానీ యేసు ప్రభు తాగలేదంట ఆ చేదును, ఆ చిరకను పుచ్చుకోలేదట. ఎందుకు పుచ్చుకోలేదు? ఎందుకంటే ఆయన తన శరీరంలో సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏదో నొప్పి కొద్దిగా బాధ మరి తొలగించుకోవడానికి ఆయన దేవుని చిత్తం కాదు కదా. అంటే లోక పాపములు మోసుకొని పోతున్న ఈ గొర్రెపిల్ల సంపూర్ణంగా దేవుని చిత్తకు సమర్పించుకొని తన ప్రాణమును ధారపోయాలి. ప్రతి నొప్పిని సిలువలో ఆయన భరించాల్సి ఉంది. కాబట్టి ఆయన చేదు చిరుకను త్రాగలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. వారు ఆయన వస్త్రం చీట్లు వేసి పంచుకున్నారని ఇది దాదాపు 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు దావీదు 22వ కీర్తన 8-18వ వచనంలో మీరు ఒకసారి చూడండి. 22 అంటే ప్రాఫెసీస్ అనమాట. ఈ ప్రవచనాలన్నీ కూడా పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో జరగడం మనం చూస్తాం. పాత నిబంధనతో మనకు పని లేదు, అంత క్రొత్త నిబంధనే అంటే ఎలాగో ఒప్పుకోగలం? ఎందుకంటే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు యొక్క మరణం గురించి, మరి పునరుద్ధానం గురించి అన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగా మనము చూస్తున్నాం. వాట్ ఆల్ ఈస్ ప్రొఫెసైడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ఇట్ ఈస్ కమింగ్ టు పాస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అంటే దేవుడు వారికి బయలుపరిచినాడు. 22వ కీర్తన చూడండి 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మీరు 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. ఇది సిలువలో పలికిన 4వ మాట కదా. 4వ మాట ఏంటి? నా దేవా నీవు నన్నేలా చేయవచ్చు. అంటే ఇలాగ నెరవేర్పు అన్నమాట. క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల నెరవేర్పు మనము చూస్తున్నాం. తర్వాత ఇక్కడ వస్త్రములు పంచుకున్నారు. అందులో వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేరు. 37వ వచనం చూడండి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా పెట్టిరు. అంటే యేసు ప్రభు యూదులకు రాజు. నువ్వు రాజువా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు కదా, నువ్వు అన్నట్టే. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే యూదుల రాజు అని అన్నాడు కాబట్టి ఆయనను అపహసిస్తున్నారు. ఆయన తల మీద యూదులకు రాజు అని రాస్తున్నారు. అంటే సాధారణంగా సిలువ మరి మరణం పొందే ఈ అక్రమస్తులకు వారు చేసిన పాపాలన్నీ ఒక పలక మీద రాసి వారి తల మీద మరి వేలాడ చేస్తారంట. అంటే వారు ఏమేమి నేరాలు చేసినారో అదొక పలక మీద రాసి తల మీద వేలాడ చేస్తారని చరిత్రలో ఉంది. అంటే యేసు ప్రభు ఏ నేరం చేసినాడు అంటే ఆయన దైవ కుమారుడు అని అన్నాడు. అది యూదులు చాలా తప్పుగా పడుతున్నారు. యూదులకు రాజు అంటే యూదా దేశము రోమా సామ్రాజ్యపు అదుపులో ఉంది కనుక అంటే మరి ఈయన రాజరికం కోరుతున్నాడు, ఈయన గొప్పతనం కోరుతున్నాడని ఇలాగూ అతన్ని అపహాస్యము చేస్తున్నారు. తర్వాత మరియు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి. ఇది కూడా ప్రవచనంలో మనం చూస్తున్నాం. ఏషియా 53 ఆఖరి వచనంలో ఆయన అక్రమస్తులతో కూడా ఆయన మరి మరణం పొందుతున్నాడు. అదొకసారి చూడండి. ఏషియా 53 ఆయన ఇలాగూ ఆయన మరణం ఉంటుందని ప్రవచనం. 53:12 ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణము ధారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాను. అక్రమస్తులతో కూడా
ఆయన మరి సిలువ వేయబడుతున్నాడు. అక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు ఆయన. తిరుగుబాటు చేసేవారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడంటే సిలువలో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన. ఇది కూడా ప్రవచనమే నెరవేరుతుంది. ఇక్కడ మరి కుడివైపున ఒకడు, ఎడమ వైపు ఒకడు బందిపోడు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమున వెలుచుండు వారు తలలు ఊచుచు, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించి. ఎంత చూడండి, ఒకవైపు ఆయన శరీరంలో బాధ, రక్తం అంతా గారిపోతుంది. బరువైన సిలువేమో భుజం మీద. అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, ముఖం మీద ఉమ్ముతున్నారు, కొరడాలతో కొడుతూనే ఉన్నారు. మరి ముళ్ళ మకుటం అమర్చినారు, తాగడానికి ఛేదిస్తున్నారు. ఈ బాధలంతా పడుతున్నప్పుడు మరి తిరిగి ఏం మాటలు చూడండి. మీరు రక్షకుడు కదా, నువ్వు ఇతరులను రక్షిస్తావు, నిన్ను నీవే ఎందుకు రక్షించుకోవు, నువ్వు దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, నేను నీవే రక్షించుకోను, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించే. సిలువ మీద నుండి దిగడానికి వచ్చింది ఆయన సిలువ మీద నుండి దిగడానికి వచ్చినాడా? సిలువ మీద తన ప్రాణమునే ఆయన విమోచన క్రయధనముగా అర్పించడానికి వచ్చినాడు కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 20:28లో మీరు చూస్తున్నారు, ఆయన సిలువను తప్పించుకోవడానికి రాలేదు, ఆయన ప్రాణమే అర్పించడానికి వచ్చినాడు. మత్తయి 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. హల్లెలూయా. ఆయన ఎందుకు సిలువ దిగాలి? వాట్ ఈస్ ద నీడ్? ఆయన సిలువను తప్పించుకోవచ్చు కానీ ఆయన అలాగ తప్పించుకోవడానికి రాలేదు. ఆయన తన ప్రాణమే పెట్టడానికి వచ్చినాడు, క్రయధనంగా ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. కానీ దూషించేవారు ఇలా దూషిస్తున్నారు. నిన్నెవరైనా ఈ లోకంలో దూషిస్తున్నారా? ఎవరైనా నీ మీద లేనివి పుట్టిస్తున్నారా? ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారా? ఎవరైనా మరి నీ మీద అబద్ధము పలుకుతున్నారా? నాకు అనిపిస్తుంది ఇవన్నీ మన జీవితంలో క్వాలిఫికేషన్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అర్హతలుగా నువ్వు భావించాలి. ఎందుకంటే యేసు ప్రభువు నీకంటే ముందుగా ఇవన్నీ భరించినాడు కదా. ఆ శక్తే నువ్వు ఈ సిలువ దినాల్లో, ధ్యాన దినాల్లో పొందుకోవాలి. అంటే యేసు ప్రభువును అంగీకరించిన మనం, సిలువ దారిలో ప్రయాణిస్తున్న మనం ప్రభు కొరకు నిఠారుగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, శక్తిని కావాలి పోరాటం ఎదుర్కోవడానికి. అందుకే అంటారు క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇదో పోరాటం ఇది. బట్ యువర్ విక్టరీ ఈజ్ డెఫినెట్ అనమాట. విజయం అయితే నీకున్నది, నిశ్చయం అది. ఎందుకంటే యేసు ప్రభు నీకున్నాడు కాబట్టి నీకు ఓటమి లేదు. అందుకే అంటున్నాడు యోహాను 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ నీకు కలగదని ఏనాడు యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. తప్పకుండా శ్రమ కలుగుతుంది, అవమానం కలుగుతుంది, నిందలు కలుగుతుంది, అబద్ధ సాక్ష్యం నీ మీద పలుకుతారు, లేని వార్తలు పుట్టిస్తారు, నిన్ను క్రిందికి దించుతూ ఉంటారు, అణుగుతొక్కుతూ ఉంటారు. ఇవన్నీ నీకు జరుగుతుంది. కానీ క్రీస్తునందు నీవు ఉంటే అన్నిటిలో నీకు గొప్ప విజయము ఉన్నది. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకొనని నేను లోకమును జయించున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెంటనే కృంగిపోవడం లేదు, బాధపడడం లేదు. నేను ఈ సిలువ శక్తి లేకుంటే నేను 20 సంవత్సరాల సేవ చేయలేకపోయేదాన్ని. మై రోల్ మోడల్ వాజ్ జీసస్. యేసు ప్రభు నా ముందున్నాడు, నా గురి ఉన్నాడు కాబట్టి ఎన్నైనా తట్టుకోవడానికి నాకు దేవుడు శక్తి ఇచ్చినాడు. అందుకే ఈ సిలువ ధ్యానాల్లో అనేక మంది దేవుని బిడ్డలు శక్తి పొందాలనే దర్శనమే కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది నాకు తెలుసు. ఈ సిలువ దారిలో మరి ఎదుర్కోవాల్సిన బాధలన్నీ కూడా భరించడానికి సిలువ శక్తి చాలా అవసరం. అందుకే అంటున్నాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఏం చేయాలి? మోయాలి. దేవుని సిలువ మోస్తున్నావు అని కాదు, నీ సిలువనే అనమాట. ఆనాడు చారిత్రాత్మకమైన సిలువను యేసుప్రభు మోసినాడు. ఈరోజు మనం ఈ దినాల్లో మన జీవితాల్లో వ్యక్తిగత సిలువలను మోస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు మాదిరి చూపెట్టినాడు అన్నమాట. మనకందరికీ ఆయన మాదిరి చూపెట్టినాడు. ఆయన మాదిరి చూపెట్టినాడని మీరు పేతురు గ్రంథంలో చూస్తారు. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
21 నుండి నేను చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2వ అధ్యాయము 21. మనకందరికీ ఎవరు మాదిరి అండి? యేసు ప్రభువే మాదిరి. ఆయన బాధపడినాడని కనుక ఆయన తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి స్వభావం మనకు రావాలని మనం ప్రార్థన చేయాలి. యేసు స్వభావం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మాతో మీరు మాట్లాడినారు నాయనా. మా ప్రాణములు విసుగకుండా, మేము అలసిపోకుండా, పాపాత్ములు నీకు విరోధముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని నిన్ను తలంచుకోవాలని ఆదేశము పరిశుద్ధ గ్రంథం హెబ్రీ 12:3 మేము చూస్తున్నాం. నువ్వు పాపుల కొరకు నీ ప్రాణం పెట్టడానికి వచ్చినావు, విమోచన క్రయధనంగా నీ ప్రాణము సిలువలో అర్పించడానికి వచ్చినావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు గొప్ప దేవ. ఈ యొక్క సిలువ ధ్యాన దినాల్లో మా జీవితాల్లో పరివర్తనం రావాలని, ఈ పరిశుద్ధ మార్గంలో మేము విసుగక అలయక మేము నడిచిపోవడానికి మా కృప దయచేయమని, నీ పరిశుద్ధాత్మను మెండుగా నిండుగా మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి
1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.